పేరు ఏదో ఉంది, అందరూ బాధ్యత చాలామంది వాడేసింది. మీకు చెప్తున్నాను కదా, ఒకసారి మీరు జైపూర్కి ఎవరైనా ఒకసారి మీరే వెళ్ళండి, చాంద్వాజీ స్టేషన్ అంట, మీరు అద్భుతాలు చూస్తారు. ఆ అమ్మాయి కాళ్ళు దండం పెట్టి వస్తారేమో, ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే నాకు అన్నీ తెలుసు, నాకు అన్నీ చదివిన. 2 ఏళ్ళ ముందు ఆ అమ్మాయిని పట్టుకోబోయిన పోలీసులు వస్తే తిరుచానూరు పోలీస్ స్టేషన్లో తీసుకెళ్తే ఆ అమ్మాయిని ఆ అమ్మాయి వేరే బకరాలను పట్టించేసింది. ఆడ పడిపోయి కళ్ళు తిరిగి పడిపోయి గుండెనే పుచ్చి అప్పటికప్పుడు అంబులెన్స్ హాస్పిటల్ తీసుకెళ్ళి, ఇంకా సుబ్రహ్మణ్య రెడ్డి సీఏ గుర్తుంది, మహానటి సినిమా చూసినట్టుంది రాయలన్నది నాకు ఫోన్ చేసి. అప్పుడు తప్పించుకుంది అమ్మాయి పోలీసుల దగ్గర నుంచి. అప్పటి నుంచి అమ్మాయి అప్స్కాన్లోనే ఉంది. అప్పటి నుంచి కూడా ఆ అమ్మాయికి సంబంధించిన ఎవరైతే వాళ్ళందరూ పోలీస్ టచ్లో ఉన్నారు చాలామంది. నాకు కూడా 10 సార్లు పోలీసులు ఫోన్ చేయాలి గతంలో. అంటే ఇప్పుడు ఆ వీడియోలు ఉన్నాయి నా దగ్గర, నేను కనుక నా దగ్గర ఉన్న వీడియోలన్నీ వదిలానంటే కిరణ్ రాయల్ ఆన్ ది స్పాట్ సూసైడ్ చేసుకుంటాడని త్వరగా వదలమని చెప్పండి. బిన్నా చూసే సినిమాలంతా బాగుంటుంది, నాకు కూడా ఇష్టంగా ఉంది. బిన్నా వదిలితే బాగుంటుంది. రోజు ఎందుకు టైం వేస్ట్ జైపూర్ పోతే వాడి దగ్గరికి ఏదో ఉన్నాయంట, నాకు ఎందుకు లేవన్నీ. అదేదో ఉంటే త్వరగా ఇచ్చేస్తే వైసీపీ పేటీఎం గారికి త్వరగా వదలండి రా, ఒక పని అయిపోతుంది. ఐ లవ్ దిస్ పోస్టర్ చెప్పా కదా. చాలామందికి వాళ్ళ కుటుంబం ఫోటో, ఫ్యామిలీ ఫోటో, అవ్వ తాత నాన్న ఫోటో ఇష్టం ఉంటుంది. నాకు మాత్రం ఈ ఫోటో అంటే ప్రాణం. దీన్ని ఫ్రేమ్ వేసి మా ఇంట్లో పెట్టుకుంటా. నన్ను ఎంత పెద్ద స్టారింగ్ చేశారు కదా అయినా మీరు. ఒక్క 10 రూపాయలు పోస్టరు 10 కోట్ల ప్రచారం చేయారంటే మామూలు కాదు అయినా. వైసీపీ సోషల్ మీడియా నవ్వుతాను. నాకు ప్రపంచంలో అనేక సమస్యలు ఉన్నాయరా, బాధలు చూడండిరా. నా మీద పెట్టిన శ్రద్ధ జగన్ మీదో, భారతి మీదో, శర్మిల మీద పెట్టుంటే శర్మిల ఒక 4 సీట్లు వచ్చేది, ఆ జగన్కు 10 సీట్లు వచ్చేది. దొంగ దొరికిపోయాడు, బాబాయ్ హత్య. అది వదిలేసి కిరణ్ రాయల్ దొండకాయ రాయలంట. దొండకాయ కిరణ్ రాయలు, నేను దొండకాయనే కానీ ఘాటైన దొండకాయ. మీ భాషలో పెట్టుకోండి, ఇప్పుడు ట్రోల్ చేసుకోండి. ఘాటైన దొండకాయ కిరణ్ రాయల్ చెప్పాను మీకు. జనసేన పార్టీ, జన సైనికులు సోషల్ మీడియాకి పని చెప్పారు మీరు ఈరోజు. తప్పండి. నేను నువ్వు నన్ను మా కుటుంబ సభ్యులు మాట్లాడుతారు, ఏది పడుతుంది మాట్లాడుతున్నా. అమ్మాయి ఈరోజు ప్రెస్ మీట్ చూశాను, మీరు కూడా చెప్పలేని చెప్తే ఏదో ప్రెస్ మీట్ ఏదో మాట్లాడింది. మాకంతా ఆయనే సాకిందంట. బాగానే ఉంది అలా. లేదా వివరణ ఇచ్చి ఇమ్మన్నారన్నా, వెళ్ళి ఇస్తా. వివరణ అంటే ఫోన్లు ఇవ్వడం కాదు, లిఖితపూర్వకంగా ఏమి జరిగిందో నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఉందన్నా. పాలు తాగి బుజ్జి కన్నా కాదు నేనేమి. అమ్మాయిగా చెప్పింది. ఇప్పుడు అమ్మాయి చెప్పింది కదా, కిరణ్ ఎల్లమ్మ సామాన్యుడు కదా సార్, ఏమని అనుకో. నేను వెళ్ళి ఆఫీస్కి కుటుంబ సభ్యులతో వెళ్తా. నేను కూడా మా వీరమైన నేసుకెళ్తా, మా సైనికులు నేసుకెళ్తా, మొత్తం బస్సుకి వెళ్తాం. ఇక్కడి నుంచి వెళ్ళి కలిసి ఏం జరిగిందో, ఏం జరుగుతాం తిరుపతిలో, ఏమేమి జరగాలని చూసారో, కిరణ్ రాయల్ వెనకాల ఎవరెవరు పనిచేస్తామో శక్తులు అన్నీ కూడా నేను పవన్ కళ్యాణ్ గారికి చెప్తా. ఇది మాత్రం వాస్తవం. ఊరికే అమ్మాయిని ట్రాప్ చేసేసినాడని ఏదో మాట్లాడతా అంత ఫిగరం కాదురా. మనము చూసుకోండి కొంచెం. ఒకప్పుడైతే బాగున్నావు, 10 ఏళ్ళ ముందు ఇంటికి రాలిపోతా ఉంది. ఏదో ఊరికి ట్రాప్. వైసీపీ నేతలకి నా నోరు మూయాల ప్రయత్నము. నా నోరు మూసేస్తే అభినయ్ రెడ్డి టీడీఆర్ బాటలు బయట పెట్టడం. అభినయ్ రెడ్డి ఏమేం చేసాడో త్వరలో పంపిస్తా, అన్నీ తీస్తాను బయటికి. మేము కూడా మాకు సోషల్ మీడియా ఉంది, మాకు మీడియా ఉంది కదా. కరెక్ట్ కాదు ఇది. వ్యక్తిగతంగా డ్యామేజ్ చేయడం మీరు ప్రయత్నించినారు. దేవుడు ఉన్నాడు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉన్నాం. ఫైనల్ ఒకటే చెప్తున్నా, ఆడదాన్ని పెట్టుకొని లఫంగి రాజకీయాలు మాత్రం వైసీపీ వాళ్ళు చేస్తే మాత్రం మీకు అందరికీ లఫంగి పార్టీని పేరు పెడతా. చివరిగా మీడియా మిత్రులు సహకరిస్తూ మీ అందరికి ధన్యవాదాలు. ఎందుకంటే మీరు ఎప్పటికప్పుడు వాస్తవాలు చూపిస్తున్నారు, జరుగుతున్న కనుక్కుంటున్నారు.